న్యాయస్థానాలు ఉండబట్టే ఈ రోజుకి ప్రజాస్వామ్యం బ్రతుకుందని మనం మాట్లాడుకుంటున్నామంటే న్యాయస్థానాలు ఉండబట్టే. మనం ఆల్రెడీ చంద్రబాబు గారి మీద గతంలో సిఆర్డీఏలో పెట్టినటువంటి ఏదైతే ఒక కేసు ఉందో, అంటే 41 జీవో తీసుకొచ్చారని చెప్పి ఆ సిఐడికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసు ఉందో, ఆ కేసు విచారణ సందర్భంగా కేసును కొట్టివేస్తూ హైకోర్టు కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. ఒక రకంగా పిటిషనర్గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ దురుద్దేశంతోనే, తన స్వప్రయోజనాలతోనే ఈ కేసును పెట్టారు, దాంతో వ్యవస్థలను వాడుకున్నారు అని చెప్పి హైకోర్టు ఒక ఘాటైన వ్యాఖ్య చేయటమే కాకుండా ఇది పూర్తిగా తప్పుడు కేసు, నిరాధారమైనటువంటి కేసు, ఎటువంటి ఆధారాలు లేనటువంటి కేసు కాబట్టి ఈ కేసును మేము కొట్టివేస్తున్నామని చెప్పి నిన్న ఫైనల్గా తుది తీర్పిస్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది. విషయం ఏంటంటే 2021లో ఏదైతే 41 జీవో తీసుకొచ్చారో ఆ జీవో వల్ల ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఒక ఎలిగేషన్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. వాస్తవానికి అది చంద్రబాబు గారు, మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయం కాదు, క్యాబినెట్ ఆమోదించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని తరువాత శాసనసభలో కూడా చర్చకు పెట్టారు. నిన్న కోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. శాసనసభలో నిర్ణయించి తీసుకున్న నిర్ణయాల మీద ఇలా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విచారణ పేరుతో వేధిస్తే అది ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారుతుంది. ఇప్పుడు శిక్షించేది నాయకుల్ని కాదు, ప్రజాప్రతినిధుల్ని కాదు, వాళ్ళని ఎన్నుకున్న ప్రజలను శిక్షించడం అవుతుందని చెప్పి నిన్న హైకోర్టు చాలా డెప్త్ అయిన వ్యాఖ్యలు చేసింది. అంటే వీళ్ళ దుర్బుద్ధి ఏళ్ల పాటు చంద్రబాబు గారిని, నారాయణని ఒక అవినీతి పరుడుగాను, లేదా జీవో వల్ల ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినట్టుగాను, లేదా అక్కడేదో అవకతవకలు జరిగినట్టుగాను, చంద్రబాబు లబ్ధి పొందినట్టుగాను ఇంతకాలం సాక్షిలో కావచ్చు, వాళ్ళ సొంత మీడియాలో కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎన్ని విమర్శలు చేశారు చంద్రబాబు గారి మీద. ఈ రోజు ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుతో సహా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఆ రోజుల్లో ఏ స్థాయిలో చంద్రబాబు గారిని వేధించారో చూడండి. ఇది 41 తీసుకొచ్చారని దీని మీద ఒక కేసు పెట్టారు. అలాగే ఇసుక ఉచితంగా ఇచ్చారు, దానివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిందని అదొక కేసు పెట్టారు. ఫైబర్ నెట్ లో ఏదో అవినీతి జరిగిందని అదొక కేసు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కేసులు చంద్రబాబు గారి మీద పెడితే ఇప్పుడు ఒక్కొక్క కేసు కోర్టుల్లో విముక్తి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అందులో ఏమీ లేదు. నిన్న కోర్టు చెప్పింది కూడా అదే. రాజకీయ నాయకులు మారిన ప్రతిసారి గత పాలకులు తీసుకున్న నిర్ణయాల మీద సమీక్షలు చేస్తాం, న్యాయస్థానాలు కీడుస్తామంటే స్వేచ్ఛగా ఎవరు నిర్ణయాలు తీసుకోలేరు, ఇది ప్రజాస్వామ్య పునాదులను పెకలించేసే ప్రమాదం ఉందని చెప్పి నిన్న ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది కోర్టు. మరి సాక్షిలో ఎక్కడ ఈ వార్త రాయలా. ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద, గత ప్రభుత్వం మీద కేసు పెట్టినటువంటి సిఐడి మీద కూడా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే సాక్షిలో మాత్రం ఎక్కడ రాదు. ఏదో ఒక మూల చంద్రబాబు గారి మీద కేసు కొట్టేసిన హైకోర్టు ఇంతే వస్తుంది. అందులో ఏమీ రాదు, అందులో ఏమీ రాయరు. హైకోర్టు వ్యాఖ్యలు రాయరు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి రాయరు. కానీ చంద్రబాబు గారి ఒకవేళ పాత్ర ఉంది అని హైకోర్టు వ్యాఖ్యానించుంటే ఈ రోజు సాక్షిలో బ్యాన్ రైటం వేసేవాడు. రాలేదు కాబట్టి, వాళ్ళని తిట్టారు కాబట్టి, విమర్శించింది కాబట్టి కోర్టు వాళ్ళు రాయరు. సో గతంలో ఎంత ఇబ్బంది పెట్టారు అనడానికి ఈ రోజు తీర్పే ఉదాహరణ. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. చంద్రబాబు నారాయణపై కేసు, రాజకీయ ప్రతీకారంతోనే వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు, స్వార్థ ప్రయోజనాల కోసమే వైకాపా నేత ఆళ్ల ఫిర్యాదు. అసైన్డ్ జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తు రాలేదు. సిఐడి కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ నేను చెప్పినవి కాదు, హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి మాటలు. సో వాళ్ళిద్దరూ ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు, ఇది కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుతో సహా కోర్టు చెప్పినటువంటి మాట ఇది. దీంతో పాటు గతంలో లార్డ్ డెన్నింగ్ అనే ఒక న్యాయ కోవిదుడు చెప్పినటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఉటకిస్తూ హైకోర్టు తన తీర్పునైతే వెలువరించింది. సో ఇక్కడ ఏం చెప్పిందో చూడండి. హైకోర్టు చెప్పినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత సర్కారు నిర్ణయాలను నేరం అనటం ఏంటి, విధాన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు, శాసనసభ నిర్ణయాలను నాయకులకు శిక్షించడం అంటే ప్రజలను శిక్షించడమే, అంటే శాసనసభ తీసుకునే నిర్ణయాలకు శిక్ష విధించడం అంటే అది వాళ్ళని ఎన్నుకున్న ప్రజలను శిక్షించడం సమానం అని చెప్పి నిన్న హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను నేరపూరిత చర్యలకు ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ తీసుకున్న నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే వారిని ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమేనని వ్యాఖ్యానించింది.
చట్టం శక్తిమంతుల చేతిలో ఆయుధం కాకుండా చూడాలి, అది బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలి అని న్యాయ కోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పినటువంటి మాటలను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. అంటే ఏ స్థాయిలో హైకోర్టు మండిపడిందో ఒకసారి అర్థం చేసుకోండి. సో వైకాపా హయాంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అప్పుడు పెట్టినటువంటి కేసు కావచ్చు, కట్టినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, అవన్నీ కూడా రాజకీయ ప్రతీకారమేనని స్పష్టమైంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను నేరారిగా పరిగణించి విచారణ జరపడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలా విచారణకు అనుమతిస్తే చట్టబద్ధ పాలన ప్రజాస్వామ్య వినాశానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసైన్డ్ జీవో వల్ల నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు కూడా ముందుకు రాలేదని, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వ పాలనను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. రామకృష్ణారెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడుకున్నారని తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఉల్లంఘనలు జరిగాయని, అక్రమాలకు వీలు కల్పిస్తూ 2016లో జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని అప్పుడు కేసు పెట్టడం జరిగింది. సో ఇందులో చాలా స్పష్టంగా కోర్టు 3 విషయాలు చెప్పింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకున్నాడు 1, చంద్రబాబు నారాయణలు ఎక్కడా చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదు 2, మూడోది ఇలా ప్రజాప్రతినిధులు కేబినెట్ ఆమోదంతో కానీ శాసనసభ ఆమోదంతో కానీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ పోతే రేపటి రోజున ఎవరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి వాటిని ప్రశ్నించి శిక్షించడం అంటే అది ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమే అవుతుందని చెప్పి నిన్న కోర్టు చాలా ఘాటైన వ్యాఖ్య అయితే చేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు గారిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తలదించుకోవాలి. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి చెంపపెట్టు. ఆ రోజు సాక్షిలో చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు, చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూములు దోచేశాడని. ఏదో 10 తలగల రావణాసుడిలాగా చంద్రబాబుని, నారాయణని, ఇంకా కొంతమందిని పెట్టి ఎంత తీవ్రమైనటువంటి రాతలు రాశారు. ఈ రోజు హైకోర్టు ఏం చెప్పింది? ఎక్కడా కూడా ఉల్లంఘనకు పాల్పడ్డారు అనటానికి ఇసుమంత ఆధారం కూడా ఎక్కడా లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం అధికారం ఉంది కాబట్టి కేసు పెట్టాడు ఆ రోజు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర ఆధారాలు లేవు. అది తప్పు కూడా. అది ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. అది చంద్రబాబు గారు, నారాయణ ఇంట్లో కూర్చుని వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. అది అందరి ఆమోదయోగ్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అది రెండోది, ఒక్క అసైన్డ్ వల్ల, ఈ అసైన్డ్ చట్టం వల్ల నష్టపోయామని ఒక్క రైతు కానీ ఎస్సీ ఎస్టీ కానీ బయటకు రాలని నన్ను కోర్టు చెప్పింది కూడా అదే. మరి వాళ్ళకి లేని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎందుకు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు నష్టం జరిగిందని కదా మీరు అనేది. వాళ్ళకే నష్టం జరగలేదని చెప్పి వాళ్ళే ముందుకు రాలేదు కదా, మరి నీకు వచ్చింది నొప్పేంటి? కోర్టు అడిగిన మాటలు కూడా అవే. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. సో ఇక్కడ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది చూడండి. వేదాంత దేశికులు చెప్పినట్టుగా ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుంది. జీవో జారీలో ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని, నేరాన్ని ఆపాదించడం అంటే ధర్మాన్ని విడిచిపెట్టడమే అవుతుంది. బిజినెస్ రూల్స్ కు అనుగుణంగా సిఆర్డీఏ చట్ట పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. అలాంటి జీవో విషయంలో ఐపీఎస్ తదితర చట్టాల కింద నేర విచారణకు వీల్లేదు. చంద్రబాబు నారాయణ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఎవరికైనా హాని చేద్దామనే ఉద్దేశంతో దస్త్రాలను సృష్టించలేదు. ఈ నేపథ్యంలో వారిపై అసలు కేసు నమోదు చేయడమే కరెక్ట్ కాదు. అలాగే నిపుణుల కమిటీ నివేదిక, ప్రజా తీర్పును అనుసరించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నూతన రాజధాని ఏర్పాటుకు ఏపీ కేబినెట్ 2014 సెప్టెంబర్లో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దాన్ని ఆమోదిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా చంద్రబాబు నారాయణ తీసుకున్న నిర్ణయాలకు దురుద్దేశ, నేరపూరితమైనవని చెప్పడానికి వీల్లేదు. అలాంటి పనులకు నేరాన్ని ఆపాదించడం అంటే శాసనసభ ఉద్దేశాలకు నేరాన్ని ఆపాదించడమే అవుతుందని చెప్పారు. అలాగే చంద్రబాబు హయాంలో తెచ్చిన సిఆర్డీఏ చట్టం కల్పించిన రక్షణను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రీపిల్ అంటే రద్దు చట్టంలో కొనసాగించారు. ఒకవైపు రీపిల్ యాక్ట్ లో రక్షణ కొనసాగిస్తూ, మరోవైపు అదే రక్షణలు కల్పిస్తూ గతంలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. వాస్తవానికి దీంట్లో సెక్షన్ 146 కింద ఈ సిఆర్డీఏ పరిధి కింద వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు అనేది గతంలో ఉన్నటువంటి రక్షణ. సో దాన్ని కూడా విస్మరించారు అనేది నిన్న కోర్టు చెప్పింది. అలాగే నేర నిరూపణ కాలేదని చెప్పి ఇక్కడ కూడా చెప్పింది. సిఐడి డీజీ ఆదేశాలతో జరిపినటువంటి ఈ దర్యాప్తు అనేది చెల్లదు అని కూడా కోర్టు అయితే ఇందులో చెప్పింది. సో చంద్రబాబు నారాయణ పారదర్శకంగానే పనిచేశారని స్పష్టమైనటువంటి తీర్పులోనే స్పష్టంగా రాసింది. వాళ్ళ గురించి ఏం రాసిందో చూడండి. చంద్రబాబు నారాయణ పారదర్శక నిర్ణయ ప్రక్రియలో పాల్గొన్నారు. శాసనసభలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపారు. ఇలాంటి విషయంలో ప్రాసిక్యూషన్
కోర్టులకు అనుమతిస్తే ప్రజాస్వామ్య రాజ్యాంగ పాలన పునాదులు కదులుతాయి. విధాన నిర్ణయాలను ప్రభుత్వానికే వదిలేయాలి, కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వాలు తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వం క్రిమినల్ విచారణ చేపడుతుందేమోననే భయం లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అని చాలా స్పష్టంగా ఇక్కడ రాసింది. అంటే ఏమంటుందంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తాయి, విచారణ చేస్తాయని ఒక భయం ఉంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరు, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. సో వాళ్ళ రక్షణ కోసం సేఫ్ సైడ్గా ఉంటే ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం అది. కాబట్టి అలాంటి వ్యక్తులు శాసనసభ సాక్షిగా లేదా కేబినెట్ సాక్షిగా తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నిందలు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు అనేది నిన్న కోర్టు చెప్పినటువంటి మాట. సో కోర్టు ఎంత డెప్త్ అయిన వ్యాఖ్యలు చేసిందో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది. అంటే కేసు ఏదో ఇందులో ఆధారాలు లేవులే నేను కొట్టేస్తున్నానని కొట్టేయటం కాదు. ఇందులో గతంలో న్యాయ కోవిదుడు చెప్పినటువంటి మాటలతో పాటు ఒక భగవద్గీత సూక్తితో పాటు చాలా డెప్త్ అయినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు హైకోర్టు చేసింది. చంద్రబాబు నారాయణలు ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి రాజకీయ కక్షతో తన స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుని పెట్టినటువంటి ఒక తప్పుడు కేసే తప్ప ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు. ఈ కేసును విచారించడానికి కనీసం సిఐడికి అర్హత కూడా లేదు. ఆ సిఆర్డిఏ రక్షణ చట్టం ఉన్నప్పటికీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజు చంద్రబాబు నారాయణ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇంతకాలం వేధించారు అనేది నిన్న కోర్టు స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఈ వ్యాఖ్య గురించి ఎక్కడా సాక్షిలో రాయరు, ఈ వ్యాఖ్య గురించి ఎక్కడా వైసీపీ అఫీషియల్లో రాదు, ఈ వ్యాఖ్య గురించి ఎక్కడా వైసీపీ నాయకులు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక ఉండి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కోర్టు చేసినటువంటి ప్రతి వ్యాఖ్య కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డికే వర్తించాలి కూడా. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషనర్ గా ఉన్నాడు కాబట్టి కోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు మాత్రమే చెప్పింది. కానీ రాజకీయాల్లో కలిపి చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నడిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఈ రోజు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం కుదరదా? జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా నారాయణ చంద్రబాబుని హింసించాడు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలా? సో దీన్ని బట్టి అర్థమవుతుంది, గతంలో జరిగిన పాలన అంతా కూడా ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన, ప్రజా నాయకులను ఇబ్బంది పెట్టే పాలన అనటానికి ఈ రోజు హైకోర్టు తీర్పే ఒక ఉదాహరణ.